శ్రీమాత్రే నమః. ఇంట్లో ఏవైనా సమస్యలున్నా, మన మనసుకి శాంతి కలగాలన్నా, గురువుల కటాక్షం కొరకు, అలాగే ఆ దైవానుగ్రహం కొరకు, కుటుంబంలో సుఖశాంతులు కలగాలంటే ఒకసారి భక్తితో శ్రీ దత్తాత్రేయ స్వామి పారాయణ చేసి చూడండి. కేవలం కొద్దిసేపు భక్తితో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని జపించిన ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృప మన జీవితాన్ని ఎంతగానో మార్చుతుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహిమ చాలా విశేషమైనది. ఆయనను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే దత్తాత్రేయ స్వామిని గురువులకే గురువు అని కూడా పిలుస్తారు. భక్తుడు ఎప్పుడైతే తన నిజమైన మనసుతో పిలుస్తాడో అప్పుడు వెంటనే ఆ స్వామివారు కాపాడుతారనే భక్తుల యొక్క విశ్వాసం. గురు దోషాలున్నా, పితృదోషాలున్నా, మానసిక భయాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయని చాలా మందికి నమ్మకం. ఇంట్లో శాంతి, ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానము పెరుగుతాయని కూడా చెబుతూ ఉంటారు. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే చేయగల శ్రీ దత్తపారాయణ పూజా విధానం మీకోసం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్థలాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామి ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచి ఆ విగ్రహానికి లేదా ఫోటోకి గంధము, కుంకుమ, పసుపు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు భక్తితో ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోవాలి. ఇక నైవేద్యంగా మీ వీలుని బట్టి పాలు, పండ్లు, బెల్లము, నానబెట్టిన శనగలు ఏవైనా భక్తితో సమర్పించుకోవచ్చును. ఇక పారాయణ మొదటి రోజు స్టార్ట్ చేసుకొని ఆ కథనంతా కూడా చదువుకోవాలి. ఈ పారాయణ స్టార్ట్ చేసే ముందే మనం సంకల్పం చేసుకోవాలి. 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, లేదా 14 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, 31 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, లేదా 41 రోజుల్లో కంప్లీట్ చేస్తాను అనే సంకల్పం తీసుకోవాలి. ఈ సంకల్పాన్ని దీక్షగా తీసుకొని మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మనకంతా శుభమే జరుగుతుంది. ఈ పారాయణ ఉదయం వీలు పడని వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చును. పారాయణ 2 రోజుల్లో కంప్లీట్ చేసే వాళ్ళు ఫస్ట్ రోజు 1 నుంచి 9 అధ్యాయాలు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఉదయం కంప్లీట్ అవ్వకపోతే సగం సాయంత్రం కూడా చదువుకోవచ్చును. రోజు అంతా కూడా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండి ఒక పూట మాత్రమే భోజనం చేసి నేలపైన శయనించాలి. ఇక నియమాలు: నాన్ వెజ్ అనేది ఈ 7 రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మనము ఒక దీక్షగా తీసుకొని భక్తితో ఎవరితో గొడవ పెట్టకుండా భక్తి మార్గంలో నడుస్తూ చేసుకుంటే మనకంతా కూడా శుభమే జరుగుతుంది. ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవానికి నా వద్ద స్వామివారి ఫోటో కూడా లేదు. ఆ స్వామివారి పారాయణ బుక్కునే నేను చిత్రపటంగా భావించుకొని పూజించుకొని ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో నాకు తెలియకుండానే సంకల్పం చేసుకొని 7 రోజుల్లో ఈ పారాయణ కంప్లీట్ చేయాలని అయితే స్టార్ట్ చేశాను. ఓం శ్రీ గురుభ్యో నమః.